ఎస్ ట్రేడర్స్ ట్రేడింగ్ వ్యూలో ఒకసారి మనం ఈఎంఏ అండ్ ఎంఏ టూల్ ఏ విధంగా వాడాలో చూద్దాం. ఒకసారి ఈరోజు నుంచి కొన్ని చిన్న చిన్న వీడియోలు చూద్దాం. ట్రేడింగ్ వ్యూలో కొన్ని టూల్స్ ఎలా వాడాలి, ఇండికేటర్స్ ఎలా వాడాలి, కొన్ని డ్రాయింగ్ లైన్స్, షార్ట్ ట్రేడింగ్ టైప్ మొత్తం చూసుకుందాం ఈరోజు నుంచి. బిగినర్స్ కోసం ఎస్పెషల్లీ బిగినర్స్ ఏంటంటే చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు తెలియవు కదా ఏ టూల్ ఏంటి ఎట్లా అనేది. వాళ్ళకు కూడా వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. ఎవరైనా అంతే, నేను కూడా అంతే, ప్రతి ఒక్కరూ అంతే. మనం నేర్చుకుంటూ వస్తేనే అది ఒక 1 year సరికి మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. అన్నీ మైండ్లో సెట్ అయిపోతాయి అన్నమాట. అందుకోసం ఒక్కొక్క టూల్ గురించి కూడా తెలుసుకుందాం మనం. ఇప్పటి నుంచి ఇంకా ట్రెండ్ లైన్ ఎలా వాడాలి, రే లైన్, ఇన్ఫో లైన్, మనకి ఇంపార్టెంట్ అనమాట. డైలీ యూజ్ అయ్యేటి పారలల్ ఛానల్, ఓకే. ఇంకా ఇలా ఉన్నాయి కదా కొన్ని టూల్స్, ఫిబొనాసీ టూల్స్, ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ టూల్స్, ఇవి యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. గ్యాన్ స్క్వేర్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. కానీ బిగినర్స్కి అంత అవసరం లేదు, మ్యాండేటరీ. కొంతవరకు కొన్ని నేర్చుకుంటే చాలు. ఏబిసిడి ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్. ఈ టూల్ ఇది లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఎలా యూజ్ చేయాలి ఇది అవసరము. యాంకర్ వివాప్ అవసరము. ఈ ప్రైస్ టూల్ ఏంటి, డేటా ఇది మెజర్ ఎలా కొలుస్తాం మనం, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు ఎంత పాయింట్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత కదిలింది అనేది. ఈ డేట్ రేంజ్ కూడా మనం ఒక రేంజ్ను సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది డేట్ రేంజ్ అండ్ ప్రైస్ రేంజ్ రెండు కలిపి ఒక దాంట్లో వస్తాయి అనమాట. మనం ఇలాంటి టూల్స్ ఇవన్నీ ఇట్లా టెక్స్ట్ ఎట్లా చేసుకోవాలి అన్నీ చూసుకుందాం ఒకసారి. ఇక్కడ బ్రష్ టూల్ ఉంటుంది. బ్రష్ అంటే జస్ట్ ఇలా మనం ఎక్కడైనా మనకు కావాల్సిన విధంగా మనకి ఇంపార్టెంట్ రేంజ్ కోసం, ఓకే. ఇట్లా యారో మార్క్ ఎలా వాడాలి, ఇవన్నీ రెక్టాంగిల్ ఇవన్నీ చూసుకుందాం ఒకసారి. వీటికంటే ముందు ఒకటి మనం ఈరోజు ఎంఏఎంఏ అడిగారు. ఎంఏఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్. వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనం ట్రేడింగ్ వ్యూలో ఉన్నాము. ట్రేడింగ్ వ్యూలో జనరల్గా యాప్ ఉన్న వాళ్ళు యాప్లోకి వెళ్ళి వేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్లో క్లిక్ చేసుకునే వాళ్ళు tradingview.com కొడితే అందులో లాగిన్ అయిన తర్వాత మనం సైన్అప్ అవ్వాలి. ఫస్ట్ మన డైరెక్ట్ లాగిన్ అవ్వదు, కొత్త వాళ్ళకి సైన్అప్ అయిన తర్వాత మన జీమెయిల్ అకౌంట్తో సైన్అప్ అవ్వాలి. అయిన తర్వాత మనకు ఇలా వస్తుంది వ్యూ, ఓకే. అయిన తర్వాత మనకు ఇక్కడ టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఇదేంటి మనం 1 సెకండ్, ఇదేంటి మనకు చార్ట్లో మనకి ఇది లైన్ డ్రాయింగ్ లైన్లో కనపడుతుంది, ఇది ఐకెనాషిలో కనపడుతుంది, ఇది స్టెప్ లైన్ కనపడుతుంది. ఇక్కడ ఇది హలోవెన్ టూల్స్ క్యాండిల్స్ కనపడతాయి. ఇవి జనరల్ క్యాండిల్ అనమాట. మనం యూజ్ చేసే క్యాండిల్ ఇది జనరల్ క్యాండిల్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది. ఈ ఇండికేటర్స్లో మనము ఇది ఈ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఉంటుంది. ఈఎంఏ ఎంఏ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేస్తుంది 7 ఈఎంఏ అండ్ 5 ఎంఏ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. నేను ఫేవరెట్లో పెట్టుకున్నాను కనుక అలా వచ్చింది, ఓకే. ఆ తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఈ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని డిఫాల్ట్ కొడుతున్నాను, ఎందుకంటే నేను సెట్ చేసుకుంది ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ రీసెట్ కొట్టేస్తున్నాను, అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈఎంఏ నుంచి ఈఎంఏ 1 2 3 4 5 6 వరకు ఈఎంఏస్ ఉన్నాయి, ఎంఏస్ 6 ఉన్నాయి, ఓకే. ఫస్ట్ మనం ఎంఏలన్నీ తీసేస్తున్నాను, ఓకే. ఓన్లీ ఈఎంఏస్ ఉన్నాయి 1 to 6 వరకు. ఈఎంఏ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 21 ఉంది, 55 ఉంది, 100 ఉంది, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. ఇది మనం డిఫాల్ట్గా తీసుకున్న దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం టైం ఫ్రేమ్ ఏ విధంగా వాడుతున్నాం అనేది ఇక్కడ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. 1 minute నుంచి 3 5 ట్రేడింగ్ వ్యూలో 10 రాదు, 15 వస్తుంది, 2 కూడా రాదు, 2 minute రాదు, 10 రాదు, మిగతా అన్నీ వచ్చేస్తాయి యాజ్ ఇట్ ఈస్గా. 15 30 1 2 hour 3 hour 4 hour 1 day, ఓకే. 1 month 3 month 6 month 12 month వరకు మనకు ఫ్రీగా వచ్చేస్తాయి. ఇది ఇక్కడ ఉంటుంది. దీనిలో ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ 1 second 45 second రాదు, 1 minute నుంచి ఇక్కడ ఉన్న అన్నీ వచ్చేస్తాయి. డే వీక్ 12 month వరకు వచ్చేస్తాయి, ఓకే.
ఇది మనకు ఇలా కనపడతాయి. ఇవన్నీ తీసేసాను. నేను బిట్కాయిన్లో చూపిస్తున్నాను. బిట్కాయిన్లో ఎందుకంటే మనకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, క్యాండిల్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో అయితే మనకి ఈజీగా అర్థమవుతుందని నేను బిట్కాయిన్లో చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం 1 మినిట్లో ఉన్నాం. ఈ 1 మినిట్లో ఉన్నప్పుడు మనం ఈఎంఏ డిఫాల్ట్ తీసుకుంటామా, మనం ఏ రకంగా తీసుకుంటామన్నది అది మన ఇష్టం. మన ఒక స్ట్రాటజీని యూజ్ తీసుకుంటూ వెళ్తే అది ఓకే. ఇప్పుడు మనం ప్రజెంట్ డిఫాల్ట్గానే ఉంచాము. డిఫాల్ట్లో కూడా ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి అది కూడా చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే అదే కదా మెయిన్. టూల్ గురించి వివరించగానే సరిపోదు కదా, ప్రతి ఒక్క ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. ఇది మనం కొంచెం బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ నుంచి కర్వ్ అయింది చూసారు కదా మనకు. చూడండి, ఇక్కడ అప్ సైడ్ నుంచి డౌన్ వచ్చింది. ఇక్కడ మనకు ఈ లైన్స్ అన్నీ క్రాస్ అయ్యాయి చూడండి. ఈ క్రాస్ అవ్వడం అనేది వెయిట్ చేయాలి మనము. 1 మినిట్లో ఉన్నాం కనుక మనకి ఇలా కనపడుతున్నాయి క్యాండిల్స్. ఓకే, జూమ్ చేస్తే కనపడతాయి. ఓకే, ఈ క్రాస్ అయినంత వరకు మనకు ప్రజెంట్ ఇక్కడ ఉందనుకుందాం. ఒకవేళ మార్కెట్ మనకు ఈ వర్టికల్ లైన్ ఇక్కడ ఉంటుంది చూడండి. వర్టికల్ లైన్ అనేది మనకు ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఇంకా పెద్దగా చేస్తున్నాను. ఓకే, ఇది 4లో పెట్టేస్తున్నాను కనపడాలని. ఓకే, అయితే మార్కెట్ ఇక్కడ ఈ లైన్ దగ్గర ఉందనుకుందాం. ప్రజెంట్ ఉన్నప్పుడు మనకు ఈ అన్ని క్రాస్ ఓవర్స్ ఇలా కనపడవు. ఓకే, ఈ లైన్ తర్వాత నుంచి మనకు ఈ విధంగా కనపడదు, అన్ని క్రాస్ ఓవర్స్ కనపడవు. ఈ క్రాస్ ఓవర్ అన్ని అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే దాదాపుగా ఇక్కడ 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 ఇది వచ్చి అన్ని క్రాస్ అయ్యాయి. ఇక్కడ కూడా ఇక్కడ క్రాస్ అయ్యాయి. మనం డిఫాల్ట్గా చెప్పుకుంటున్నాం, డిఫాల్ట్గా మాత్రమే చెప్పుకుంటున్నాం. ఓకే, ఇక్కడ క్రాస్ అయ్యింది. క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి మరి? ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెడతామా? పెట్టాం కదా, ఇంత లాంగ్గా స్టాప్ లాస్ పెట్టాం కదా, ఒక్క సింగ్లో పెడతాం. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం. మళ్ళీ ఇక్కడ హారిజంటల్ లైన్, హారిజంటల్ రే ఉంటాయి. ఓకే, ఈ హారిజంటల్ లైన్కి దీని తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంట్రీ దీనిపైన తీసుకోవాలన్నమాట. దీనిపైన తీసుకొని స్టాప్ లాస్ వచ్చి ఈ స్వింగ్ ఈ వర్టికల్ లైన్ బ్యాక్ ఒక స్వింగ్ ఉంటుంది కదా, ఈ స్వింగ్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం. కొంతవరకు సింపుల్ అనిపిస్తుంది, కాకపోతే లైవ్లో ఉన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడమే మనం నేర్చుకోవడం అనమాట. ఓకే, దీన్ని ఐడి చేసేస్తున్నాను. ఐడి బటన్ ఉంటుంది అక్కడ. దీని తర్వాత మనకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఈ లైన్ పైన ఎంట్రీ తీసుకొని స్వింగ్లోకి ఎంట్రీ పెట్టాం. ఒక 1:3 వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, టూల్స్లో లాంగ్ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ 1 2 3 1 2 3 4 5లో. ఓకే, 5లో లాంగ్ పొజిషన్ ఉంటుంది. ఈ లాంగ్ పొజిషన్ యూజ్ చేసి ఈ రకంగా మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈ స్టాప్ లాస్ కింద మనకు ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ ఒక 1 ఎంత వచ్చింది చూడండి, 1:8 వచ్చింది. ఇక్కడ 1:8 మాత్రమే వచ్చింది. ఇటు చూడండి 1:8 వచ్చింది రేషియో. కానీ మనం అంతా కూడా అవసరం లేదు. 1:3 1:4 మనం ఎక్కువ వస్తే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడనే ఎగ్జిట్ అవుతామా డైరెక్ట్గా అంటే కాము. ఒక రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఎగ్జిట్ అయినా సరిపోతుంది. అప్పటికి కూడా 1:559 వచ్చింది. ఓకే, ఇలా మనం తీసుకోవచ్చు అనమాట ఎంట్రీ. ఈ ఏది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్స్ యూజ్ చేసి ఇక్కడ చూడండి సెట్టింగ్లో మళ్ళీ వెళ్తున్నాను. ఇవి ఈఎంఏలు. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, ఎంఏ గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం 1 మినిట్లో ఈ విధంగా తీసుకున్నాం. 3 మినిట్లో కూడా అలాగే తీసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ మళ్ళీ నేను ఇలా చూడండి, ఇలా డబుల్ క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ టైం ఫ్రేమ్ మీద డబుల్ క్లిక్ చేసిన ఇక్కడ మనకి మన ఏమంటుంది దీన్ని, రైట్ సైడ్ ఉన్న స్కేల్ చార్ట్, ఈ స్కేల్ మీద డబుల్ క్లిక్ చేసినా మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం క్లిక్ అయిందంటే పర్సంటేజ్ క్లిక్ అయింది. దీన్ని ఇక్కడ రెగ్యులర్ క్లిక్ చేయాలి, మనకు స్కేల్ వస్తుంది. మనకి ఎంత మార్కెట్ ఏ రేంజ్లో ఉందో కనపడేది అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడే చూడండి ఒకసారి, దీన్ని మళ్ళీ హైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవే డిఫాల్ట్ లైన్స్ తోటి మనం మళ్ళీ ఇవి తీసేస్తున్నాం. ఇక్కడ డిలీట్ బటన్ ఉంటే ఇవన్నీ డ్రా చేసినవన్నీ వెళ్ళిపోతాయి. డిలీట్ డ్రా, రిమూవ్ డ్రా కొట్టేస్తే మనం ఎన్ని డ్రా చేసినా వెళ్ళిపోతాయి. ఇండికేటర్స్ వెళ్ళిపోవు. మళ్ళీ ఇక్కడ డిలీట్ కొడితే
ఇండికేటర్స్ రిమూవ్ అంటేనే ఇండికేటర్ వెళ్ళిపోతుంది. ఓకే, ప్రజెంట్ చూడండి, ఇది అంటే బేసిక్ నుంచి చెప్పాలనుకుంటున్నా కనుక నేను కొంచెం క్లియర్గా వివరిస్తున్నాను, అర్థం చేసుకొని చూడండి. వీడియో కొంచెం ఎక్కువైనా కూడా ఎంట్రీ ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈరోజు ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సెషన్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు స్టార్ట్ ఎక్కడ అయింది, ఇక్కడ అయింది, ఇక్కడ 5:30కి అవుతుంది. ఏది బిట్ కాయిన్లో. దీన్ని మళ్ళీ వర్టికల్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈరోజు మార్కెట్ అనమాట. ఓకే, ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది ఒక చిన్న ప్లాన్ చెప్తాను చూడండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్తో యూజ్ చేసే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఫస్ట్ 3 క్యాండిల్స్ రెడ్ పడిన తర్వాత 4 క్యాండిల్స్ రెడ్ పడిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మనం ఎప్పుడైనా మూవింగ్ యావరేజెస్ క్రాస్ అయ్యేటప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఇంత పైన వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రీ తీసుకోవద్దు అసలు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా మళ్ళీ అది కిందికి వచ్చేసింది, చూసారు కదా. దీనిపైన మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. ఎక్కడ ఈ మూవింగ్ యావరేజెస్ లైన్స్ క్రాస్ అయినప్పుడు మాత్రమే. ఇక్కడే చూడండి, ఇక్కడ ఏమైనా ఎంట్రీ దొరికిందా మనకు. ఈ ఎంట్రీ దొరికే కంటే ముందు మనము ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాము. ఇక్కడ వరకు ఫస్ట్ హై క్రియేట్ చేసింది ఈరోజు. అక్కడ ఫస్ట్ లైన్ వేసుకుందాం మనం. ఓకే, లైన్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, డౌన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బిగినర్స్. మార్కెట్ ఎప్పుడైనా డౌన్లో ఉన్న తర్వాత మాత్రమే. కావాలంటే మన వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలి ఎట్లా అనేది. ఒక డౌన్ వచ్చిన మార్కెట్లో మనం ఇది కొంచెం స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్ళకు అర్థమవుతాయి. ఫస్ట్ మనం సింపుల్గా చూసుకోవాలనుకుంటున్నాం కనుక ఈఎంఎస్ ద్వారా ఆ ఈఎంఎస్ నుంచి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఇవన్నీ చూసారు కదా. ఈ ఈఎంఏ దీని మీద డబుల్ క్లిక్ చేసిన సెట్టింగ్కి వచ్చేసింది. 21, 55, 100, 200, 300, 400 మనకు ఉంది. ఈ 400కి మనకు కలర్స్ కూడా నేను డిఫాల్ట్గానే ఉంచాను. ఓకే, దీన్ని చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది సేమ్ ఉన్నాయి. ఇది రెడ్ అనేది 600. ఓకే, ఇది కూడా సేమ్ ఉంది, దీన్ని కూడా చేంజ్ చేస్తున్నాను. ఇది బ్లాక్ పెడుతున్నాను. ఓకే, రెడ్ అనేది 600, బ్లాక్ అనేది రెడ్ అనేది 400, బ్లాక్ అనేది 300. ఇప్పుడు ఈఎంఏ 4 ఏముంది, 200, 4 పర్పుల్ ఉంది. ఓకే, దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 1 by 1 వచ్చాయి చూడండి. ఓకే, వచ్చాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ అయింది, ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఎల్లో లైన్ అనేది 21, అంతే కదా. ఒకసారి చూడండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తాను. ఇదిగో ఎల్లో ఉంది కదా, ఈఎంఏ 1 ఏముంది, 21 ఉంది. ఈ 21 పైన మనకి క్రాస్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్ అయింది. ఇప్పుడున్న ఇక్కడంతా ప్రజెంట్ లెఫ్ట్ సైడ్లో జరిగిన మార్కెట్ అంతా తర్వాత మనకు ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత దీని మీద ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈఎంఎస్ టచ్ చేయలేదు కదా. అప్పుడు ఆ తర్వాత మనం ఏం చేస్తాం, లాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి దీనిపైన ఓకే ఎంట్రీ పెట్టి ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు. దీని కింద కానీ స్టాప్ లాస్ పెట్టవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ ఎక్కువైపోయింది చూడండి చాలా. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు కానీ అది అంతవరకు వెళ్ళలేదు. అదే అనమాట, ఎందుకు వెళ్ళలేదు అంటే మార్కెట్ స్ట్రక్చర్ అట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అది మనకు ఎన్నో కొన్ని పాయింట్స్ వచ్చినాయి. అలా చూసుకుందాం అనుకున్నా కూడా 1:2 ఆర్ 1:3 వరకు చూసుకోవచ్చు. పోనీ ఇది 1:3 వరకు వెళ్ళింది, 1.38 వెళ్ళింది. ఓకే, రేషియో 1:3 వెళ్ళింది. ఒకవేళ ఇక్కడే మనకి ఈ క్యాండిల్ కిందనే రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుంటే 1:95 వెళ్ళింది చూడండి. ఓకే, 1:3 అంటే ఇది సింపుల్ చూడండి. ఇక్కడ 300 పాయింట్స్ 320 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుంటే ఇక్కడ 624 వరకు వెళ్ళింది. 1:1 వెళ్ళాక చెప్పుకుందంతా 1:3. ఓకే, యాక్చువల్గా 1:3లు 1:2లు కాకుండా ఎంతో కొంత బిగినర్స్కి ఏంటంటే మనకి 600 పాయింట్లు టార్గెట్ అంటే మామూలు విషయం కాదు అది కూడా. ఓకే, యాక్చువల్గా మనమైతే ఇక్కడ వరకు టార్గెట్ చూసుకోవాలి, కానీ ఇదంతా వదిలేస్తామో అది వెళ్తుందా అంతవరకు వెళ్ళేదాకా అంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ కొట్టిందా చూడండి.
మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటే కూడా మనకి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టలేదు. ఓకే, మనకు ఈ దీని వరకు వెళ్ళింది అంటే మనకు ఇక్కడ పొజిషన్ ప్రకారం వెళ్ళింది. అయితే ఇది బిట్ కాయిన్లో ఇంకొక ప్రాసెస్ ఏముంటుందంటే 4:30 టు 5:30 లోపు మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ 5:30 అనేది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. 12, 4, 16:30. ఓకే, 16:30 అంటే 17:30. 5:30 అంటే 17:30 కదా. 17:30 లోపు ఎక్స్పైర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 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 వరకే ఎక్స్పైర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ టైం లోపు మనకు రీచ్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, 1:6 వచ్చింది. దాదాపుగా 750 పాయింట్స్ వచ్చింది అనమాట. అంటే అదే అనమాట, ఫస్ట్ తీసుకున్న ఎంట్రీలోనే మనం స్టాప్ లాసు ఎన్ని పాయింట్లు ఇక్కడ 467 పాయింట్స్. ఇంత పాయింట్స్ క్యాలిక్యులేట్ మనం తీసుకోలేము. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ పోతే మాత్రం మనకు తక్కువ స్టాప్ లాస్ వస్తుంది 200. ఒకవేళ ఇక్కడే బుక్ చేసుకుంటాను నేను అన్నా కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ దీని తర్వాత ఇంకొకటి గమనించాలి, ఇక్కడ వరకు మాత్రమే స్వింగ్ వెళ్ళింది. ఈ రెండో స్వింగ్ కూడా మళ్ళీ లైన్ వేసుకుంటాం. లైన్ వేసుకున్న తర్వాత కూడా లైన్ వేసుకోవడం అంటే డ్రా చేసుకుంటూనే ఉండాలి మార్కెట్లో ఎప్పటికప్పుడు. ఇక్కడ వరకు ఫస్ట్ స్వింగ్ వెళ్ళింది. ఓకే, హై వెళ్ళింది, ఆ తర్వాత సెకండ్ హై వెళ్ళింది, ఆ తర్వాత థర్డ్ హై దాన్ని టచ్ చేసింది. ఈ థర్డ్ హై వరకే మనకు సెకండ్ టార్గెట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే, ఒకవేళ ఇక్కడ పెట్టుకొని వెయిట్ చేసి ఉంటేనే అది మళ్ళా ఇక్కడ దీని తర్వాత తీసుకొని ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం వెయిట్ చేసి ఉంటే మాత్రం. ఓకే, 1 సెకండ్. ఓకే, ఒక్క నిమిషం జూమ్ చేస్తాను. అంటే ఈ టూలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకున్న తర్వాత మార్కెట్ ఎక్కడ పోతుంది, మనం మనం తీసుకున్న ప్రైస్ రేంజ్లో ఉందా, స్టాప్ లాస్ రేంజ్లో ఉందా అనేది అనడానికి, తెలుసుకోవడానికి ఈ టూల్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ సెకండ్ హై ఇక్కడ వరకు క్రియేట్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకు కిందికి వచ్చినా కూడా మనకు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికే అవుతుంది అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టలేదు. ఒకవేళ మనం తొందరపడి ఏమైనా స్టాప్ లాస్ జరుపుకుంటే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ కొడుతుంది అనమాట. మనం అదే అనమాట, మనం తీసుకున్న తర్వాత పైకి పోయింది కదా, మళ్ళీ కిందికి వచ్చి స్టాప్ లాస్ కొడుతుందంటే కొడుతుండొచ్చు, చెప్పలేము. అది మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు స్టాప్ లాస్ కొట్టలేదంటే ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది కదా, ఈ మన ఈఎంఎస్ లైన్ పైన స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఎక్కడ ఎంట్రీ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ మనం అంటే మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు తీసుకుంటారు, అప్పుడు స్టాప్ లాస్ తగ్గుతుంది. చూడండి మనకు ఎంత స్టాప్ లాస్ వచ్చింది, ఇక్కడ 195 స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ ఇక్కడ వరకు తీసుకుంటే ఎగ్జాక్ట్గా 774 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఇది ఓవరాల్గా డే మొత్తంలో కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది చూడండి, ఇక్కడ మనం పెట్టుకున్న స్టాప్ లాస్కి ఇక్కడ కొట్టింది, మధ్యాహ్నం కొట్టింది. ఆ తర్వాత రెండో స్టాప్ లాస్ మళ్ళీ కొట్టిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. అంటే స్ట్రక్చర్ గురించి వివరిస్తున్నాను నేను, అర్థం చేసుకోండి. ఈఎంఎస్ ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇదే టైపు ఎవరు చెప్పినా ఇదే టైపు. ఒకవేళ ఈ ఎంట్రీ మిస్ అయింది అనుకుందాం, తీసేద్దాం. ఈ ఎంట్రీ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు మనకు ఎన్ని ఐలు క్రియేట్ చేసింది ఇక్కడ. ఇది ఓన్లీ టూల్స్ గురించే కాదు, లెసన్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇది ఇక్కడ తీసేస్తాను. దీని నుంచి ఇక్కడ వరకు మనకు ఫస్ట్ ఐ డేలో, ఇది డేలో ఫస్ట్ ఐ, ఇది సెకండ్ ఐ, ఇది థర్డ్ ఐ, ఫోర్త్ ఐ కూడా ఇక్కడ క్రియేట్ చేసింది చూడండి ఇక్కడ. ఓకే, అంటే ఈరోజు ఇలా క్రియేట్ చేసింది, కానీ రోజు ఒకేలాగా చేయదు మార్కెట్. అది కూడా చెప్పుకుందాం ఒకసారి. అయితే ఆ తర్వాత ఎంట్రీ కోసం ఎక్కడ ప్లాన్ చేయాలి చూడండి. ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు, ఇక్కడ వరకు, కానీ వెళ్ళలేదంటే మళ్ళీ కిందికి వచ్చింది. మనం స్టాప్ లాస్ ఎంత పెడతాం, ఇక్కడే పెడతాం. ఇక్కడ ఈ లైన్, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడనే స్టాప్ లాస్ పెడతాం, కానీ స్టాప్ లాస్ కొట్టేస్తుంది మనకి. ఏది ఇక్కడ ఈ రెడ్ కింద. ఓకే, ఈ రెడ్ కింద స్టాప్ లాస్ పెడతాం ఈఎంఏ క్రాస్ అయిన తర్వాత. ఒకవేళ దీని కింద స్టాప్ లాస్ పెట్టినా మనం స్టాప్ లాస్ కొట్టేసింది, ఒక స్టాప్ లాస్ పోయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది. ఇది తీసేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ క్రాస్ అయింది ఈఎంఏ పైన, రెడ్ క్యాండిల్ పైన. ఓకే, ఇక్కడ క్రాస్ అయింది అనుకున్నా కూడా ఓకే, అలాగైనా పర్లేదు.
ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొక విషయం చూడండి, ఇది మనకు జరిగిపోయిన మార్కెట్ గనుక మనం క్లియర్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ అర్థం చేసుకోవడానికి ముందు ఇది ఈ ఈఎంఎస్ డైరెక్ట్‌గా ఇక్కడ ఇట్లా కనపడవు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ రే పెడతాను. ఇవన్నీ క్రాసింగ్ కనపడుతున్నాయా? కనపడవు. ఎప్పుడు కనపడుతుంది ఇయన్నీ క్రాస్ అయినప్పుడు అంటే, ఇక్కడ కనపడుతుంది మనకు. ఇగో ఇక్కడ కనపడుతుంది. ఇది ఇవన్నీ పైకెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ రీటెస్ట్‌కి కూడా వచ్చింది చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా! దీనిపైన ఎగ్జాక్ట్‌గా ఇందాక చెప్పుకున్నట్టే దీనిపైన ఈ స్వింగ్ పైన ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టాలి. అర్థమవుతుంది కదా క్లియర్‌గా? ఇక్కడ స్టాప్ లాస్. ఇప్పుడు చూడండి మనకు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు? ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకే అవుతుంది. ఆ తర్వాత ఇవి దగ్గరలో ఉన్నాయి గనుక ఇక్కడి వరకు కూడా తీసుకోవచ్చు మనం. అంటే ట్రేడ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వదిలేయాలనుకుంటే ఆ రోజు ఎక్స్‌పైరీ వరకు వదిలేయొచ్చు దీన్ని. దీంట్లో ఎక్స్‌పైరీ గురించి చెప్తున్నాను గానీ, ఎక్స్‌పైరీ గురించి మీకు అవసరం లేదు. ఒకవేళ మన స్టాప్ లాస్‌కు రాలేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్‌కెళ్ళిపోవాలి. మన స్టాప్ లాస్ కొట్టలేదు గదా! ఆ తర్వాత దీన్ని ఈ స్టాప్ లాస్‌ని మన ప్రైస్ కాడికి తీసుకోవచ్చు. ఇక్కడికి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా పైకెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క స్వింగ్ ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసింది గదా! ఇప్పుడు మనం 3 మినిట్స్‌లో చెప్పుకుంటున్నాం. ఒక స్వింగ్ క్రియేట్ చేసింది కింద, ఇది బ్రేక్ అయింది పైన. ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ ఐ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఇప్పుడు న్యూ ఐ. ఓకే. ఇప్పుడు ఉదయం నుంచి జరిగిన మార్కెట్ తర్వాత ఇది ఒక న్యూ ఐ క్రియేట్ చేసింది. ఓకే. న్యూ ఐ క్రియేట్ చేసింది. ఆ ఐ కూడా మళ్ళీ బ్రేక్ చేసింది. ఆ తర్వాత స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చింది. ఓకే. మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్ చేసిన తర్వాత మన స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చింది. చూడండి మన ఎంట్రీ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు లాంగ్ పొజిషన్‌లో చూడండి, లాంగ్ పొజిషన్ పెట్టలేదు ఇందాక. ఓకే. మన ఇక్కడి వరకు 530 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాము. ప్రజెంట్ ఇంకా రన్నింగ్‌లోనే ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ ఉంది కదా! ఎక్కడ? మన స్టాప్ లాస్ ఇక్కడుంది. అంతే కదా! ఈ స్టాప్ లాస్‌ని మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేసి అప్ బ్రేక్ అయిందనుకో, ఈ ఐ బ్రేక్ అయిందనుకోండి, మన స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ రెడ్ దగ్గరికి. ఇది గమనించండి, లైవ్‌లోనే ఉంది బిట్ కాయిన్. ఈ డేట్ రేంజ్ చూసుకొని ఇక్కడ ఉంది ప్రజెంట్ అక్టోబర్ 6 1942 టైం. 1942 అంటే 746 ఉంది పైన 742. ఓకే. ఇలా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. నేను డిఫాల్ట్‌గా చెప్పాను. ఒకవేళ మనం ఏదైనా స్ట్రాటజీ ప్రకారం ఈఎంఎస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. జనరల్‌గా ఇంకా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. దాన్ని కూడా ఒకసారి చేంజ్ చేసి చూపిస్తాను. మనకి ఇన్ని ఈఎంఐలు అవసరం లేదనుకున్నా కూడా ఒక 2 ఈఎంఐలు, 3 ఈఎంఐలతోటి కూడా మనకు అనేక రకాలుగా స్ట్రాటజీస్ ఉన్నాయి. సింపుల్‌గా 20 సారీ 13, 50, 200 3 ఈఎంఎస్. ఓన్లీ 3 ఈఎంఎస్. ఇది చూడండి, దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇది రెడ్ పెడుతున్నాను 200. ఇది బ్రౌన్ పెడుతున్నాను. ఇది వచ్చి గ్రీన్ పెడుతున్నాను. ఏంటిది? గ్రీన్ వచ్చి 13, 50, 200, 50 వచ్చి బ్రౌను, 200 వచ్చేసి రెడ్. ఓకే. ఇప్పుడు చూడండి మన ఈఎంఎస్ ప్రకారం దానికి కొంచెం తేడా ఉంటుంది దానికి దీనికి. ఇంకా దీంట్లో కొంచెం ఎంట్రీస్ పర్ఫెక్ట్‌గా రావడానికి ఛాన్స్ కూడా ఉంటాయి. అది అర్థం చేసుకున్న తర్వాత చేయొచ్చు బిగినర్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్‌గా సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు. కానీ టార్గెట్ వెళ్ళలేదు. స్టాప్ లాస్ కూడా రాలేదు. ఇక్కడ వరకు నెక్స్ట్ ఒక ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము? 650కి ఎంట్రీ తీసుకుంటే దాదాపుగా మన టార్గెట్ 818కి టార్గెట్ రీచ్ అయింది. ఆ తర్వాత డౌన్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి 2M ఈ 200 ఎందుకు తీసుకున్నాము అంటే 200 పైన ఉంటే మనకు మార్కెట్ ఇంకా అప్ రేంజ్‌లో ఉందని అర్థం. ఒకవేళ ఈ 200 కింద క్రాస్ అయింది అంటే ఇక్కడ చూడండి ఇగో. ఇక్కడ 200 పైన వచ్చింది. 50 దాని కింద వచ్చింది. దాని కింద గ్రీన్‌ది 20 వచ్చింది. 13 వచ్చింది. ఈ కింద ఉన్నంత సేపు మనకు డౌన్ మొమెంటం.
దీనిపైన ఉన్నంతసేపు ఈ 200 పైన 50 పైన ఉన్నంతసేపు అప్ మూమెంట్. ఈ అప్ మూమెంట్‌లో మళ్ళీ ఈ గ్రీన్ లైన్ ఏదైతే 20 ఈఎంఏ పైన మనకు మార్కెట్ ఉన్నంత వరకు అప్ సైడ్ ఎంట్రీలు తీసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్‌ని మనం మెయింటైన్ చేసేంత తక్కువ స్టాప్ లాస్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా. అప్పుడే మనకి సెట్ అయితాయి. ఓకే. సెట్ అయితాయి అంటే ప్రాఫిట్‌లు మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనకి ఈ డౌన్‌లో గూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఏది ఆప్షన్‌లో చేసే వాళ్ళకి చెప్తున్నా. లేదు డైరెక్ట్‌గా అంతెందుకు ఇప్పుడు బిట్‌కాయిన్‌ది వదిలేద్దాం. సపోజు వేరే తీసుకుందాం. ఏంటి స్టాక్ తీసుకుందాం ఒకటి. సపోజ్ ఇది సమ్మాన్ ఉంది. సమ్మాన్ క్యాపిటల్ ఉంది దీంట్లో. ఇప్పుడు చూడండి ఇది సమ్మాన్ క్యాపిటల్ ఈరోజు ఇక్కడి వరకు కనపడుతుంది కదా! దీంట్లో వర్టికల్ లైన్ ఏస్తాను చూడండి. ఆ డాట్స్ లైన్ కనపడతలేవు. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 9:15 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి మనకు? ఒక స్టాక్‌లో ఎంట్రీ చూడండి. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదేంటి మనకు ఫస్ట్ క్యాండిల్ ఆహ్, 9:15కి గ్రీన్ క్యాండిల్ పడింది. దాని కింద బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ అంతే కదా! డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా తీసుకెళ్తాను చూడండి. మీకు అర్థం కావడానికి. బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకు వెంటనే బ్రేక్ అయినట్టుగా కనపడుతదా? కనపడదు. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ జరుపుకుంటూ వస్తాను చూడండి. ఇగో చూడండి. మనకు రెడ్ పైకి రావాలి. పైకొచ్చింది ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ. చూడండి రెడ్ పైకొచ్చింది. సపోజ్ ఒక 2 క్యాండిల్ ఇంకా ఎక్కువనే అనమాట. చూస్తున్నాను. చూడండి మీరు కూడా చూడండి. దీని కింద మనకి ఎంట్రీ. ఓకే. దీని పైన స్టాప్ లాస్. ఒక 2 పాయింట్లు పైన పెట్టుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందనేది అర్థం. ఈ కిందికి వచ్చేస్తే 159.30 కింద ఎంట్రీ డౌన్ సైడ్ సెల్ చేస్తామన్నమాట. ఓకే. ఈరోజు చూడండి ఇంకా ఎన్ని పాయింట్లు వెళ్తుందో. చూడండి దీని కింద ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ రీటెస్ట్‌కి వెళ్ళింది వచ్చింది. ఈ లైన్ కింద ఉన్నంతసేపు మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకు షార్ట్ పొజిషన్ ఉంటది ఇక్కడ. ఈ షార్ట్ పొజిషన్‌ని మనం తీసి పెట్టుకోవచ్చు. స్టాప్ లాసు 2.2 వచ్చింది స్టాప్ లాసు. మనకు 1:3 అనుకున్నాం కదా! ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఎంత వచ్చిందో ఈరోజు. 1 ఎక్కడుంది? 2:4 వచ్చింది రిస్క్ రివార్డ్. ఓకే. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2.22 మనకు స్టాప్ లాస్ అయితే 5 పాయింట్లు వచ్చింది. 5.35 వచ్చింది. ఇక్కడి వరకే. మనం ఇంకా దాన్ని ఒకవేళ ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా చూడండి. దీంట్లో ఇదే వీడియోలో ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనేది కూడా చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ ఎగ్జిట్ ఈ ఇది ఉంది కదా! ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ క్రాస్ అయింది కదా! దీని తర్వాత ఎగ్జిట్ ఏది ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్. ఎందుకు ఎగ్జిట్ అంటే మనకు ఎంతవరకు వెళ్తుందో ఈఎంఐ ద్వారా ఇంకొకటి ఏంటంటే మనకు ఇలాగే వదిలేసామనుకోండి కిందికి వచ్చేస్తుంది కూడా ఇంకా మనకు తీసుకోవచ్చు. లేదు ఇంకా వేరే రకాలుగా కూడా ఉంటాయి మనకు ఎగ్జిట్ ప్లాన్స్. అది బిగినర్స్‌కు అంత తొందరగా అర్థం కావు. కనుక చెప్పట్లేదు. ఇప్పుడు ఒక 2 క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత మనకు ఎగ్జిట్ ఇక్కడే అనమాట. ఇందులోకెళ్ళి రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 2 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. దీంట్లో ఇక్కడ ఎగ్జిట్ కావచ్చన్నమాట దీనిపైన. అంటే అట్లా చూసుకున్న 2.2 పాయింట్స్ స్టాప్ లాస్ 4.4 మనకు ప్రాఫిట్ అంటే 1:2 వచ్చింది. ఓకే. ఇక్కడ 1:2 వచ్చింది. ఇదనమాట. అంటే ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఎట్లా అనమాట. ఈఎంఐ ద్వారా ఎంట్రీ తీసుకోవడానికి నేను వివరిస్తున్నాను. అది అర్థం చేసుకోండి. ఇంకా డీప్‌గా వెళ్తే అర్థం కాదు బిగినర్స్‌కి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. ఈరోజు థర్డ్ డేట్ ఇది. థర్డ్ డేటు ఒకసారి చూడండి. ఇది థర్డ్ డేటు 9:15కి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడింది. ఇది కొంచెం జిగ్‌జాగ్‌గా ఉంది చూడండి. మార్కెట్ ఈ 2 ఈఎంఐస్ మధ్యలో ఉంది. మనం ఏమీ చేయొద్దు అసలు. మనకి ఎక్కడైనా బ్రేక్ అయిందా? ఆహ్, ఈ 200 మూవింగ్ యావరేజ్ పైననే మొత్తం ఊగిసలాడింది. కనుక ఈరోజు ఎంట్రీ లేదు దీంట్లో ఈ స్టాక్‌లో. ఆ తర్వాత చూడండి ఇక్కడ బ్రేక్ అయింది. ఓకే. ఇది చూద్దాం చూడండి. ఇక్కడ మనకి కనపడదు.
మనకు మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు తర్వాత ఆఫ్టర్ రైట్ సైడ్ ఏమి ఉండదు కదా! మనకు వైట్‌లో కనపడుతుంది. ఒక్కొక్క క్యాండిల్ మూవ్ అవుతూనే మనకు మార్కెట్ స్ట్రక్చర్ అర్థమవుతుందన్నమాట. ఒకసారి చూడండి జరుపుకుంటూ వస్తాను. ఓకే. ఇక్కడ క్రాస్ అయింది మనకు. ఓకే. క్రాస్ అయిందంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలప్పుడు? దీనిపైన ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవాలి. దీని కింద స్టాప్ లాస్ పెట్టొచ్చు. కానీ మనం అంత స్టాప్ లాస్ భరించలేమనుకునే వాళ్ళం. ఇక్కడ 164కి స్టాప్ లాస్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 161కి ఈ రెడ్ క్యాండిల్ కింద పెట్టొచ్చు. ఈ రెడ్ క్యాండిల్ కింద పెడితే బెటర్ ఇంకా. ఇప్పుడు చూద్దాం చూడండి ఎంతవరకు వెళ్ళింది, అసలు ఎందుకు వెళ్ళలేదనేది. చూడండి ఎన్ని క్యాండిల్స్ ఎళ్ళాయి? 2 క్యాండిల్స్ మాత్రమే ఎళ్ళాయి. ఇప్పుడు చూడండి పొజిషన్‌లో చూద్దాం మనం. ఓకే. 2.41 2.44 స్టాప్ లాస్ వచ్చింది. 44 పాయింట్స్. మనకు టార్గెట్ ఎంతొచ్చింది? 1:1 వచ్చింది. 2.66 వచ్చింది. 1:1 వచ్చింది. ఎగ్జిట్ కావచ్చు ఈజీగా. లేదు ఒకవేళ నాకు ఇంకా కావాలి ఇక్కడి వరకు వెళ్తదేమో అని అనుకున్నామంటే ఆహ్, వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇది ఆల్రెడీ డౌన్ మొమెంటమ్ ఇచ్చింది. డౌన్ మొమెంటమ్ ఇచ్చిన తర్వాత మనకు పైకెళ్ళాలంటే కష్టం అన్నమాట. ఈరోజు డౌన్ మొమెంటమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌనే చూడాలి. అందుకే మనకు నెక్స్ట్ డే మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చిందన్నమాట ఇక్కడ. ఓకే. ఈ రకంగా మనం ప్లాన్ చేసుకుంటూ పోతే మనకు మంచి ఛాన్స్ వస్తాయి. ఇక్కడ ఒక ఐ క్రియేట్ చేసింది. ఈ ఐకి ఈ లైన్ ఏసుకోవచ్చు. లైన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ డే మొత్తం ఈ లైన్ కిందనే ఉంది గనుక మనకు నెక్స్ట్ డే ఫాలింగ్ మంచిగా వచ్చిందన్నమాట. ఇది ఈఎంఎస్ ద్వారా మనకు కూడా మంచి ప్రాఫిట్లు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇది అక్టోబరు 1 అక్టోబర్ 1కిది. ఓకే. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అక్టోబర్ 1 ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఈ రెడ్ క్యాండిల్ చూడండి. మనం తీసుకున్న ఈఎంఏ ప్రకారం ఇదొక స్ట్రాటజీ కూడా చెప్తున్నాను నేను. అది కూడా చూసుకోండి. ఈ ఎప్పుడైతే మనకు ఈఎంఏ 13 పైన మనకి క్రాస్ అయిందో గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయింది. చూడండి ఈ క్యాండిల్ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్‌గా ఉంది. 200 కింద ఉంది. 50 పైన ఉంది. 200 పైన ఉంది. ఈ 50 పైన మళ్ళీ 20 ఉంది. 20 పైన ఆహ్, గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయింది. అప్పుడు ఈ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటే చిన్న స్టాప్ లాస్ వచ్చింది చూడండి. దీన్ని ఆ రోజు వదిలేస్తే చూడండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించండి. ఇప్పుడు లేటెస్ట్ స్వింగ్ ఇక్కడనే ఉంది. ఇక్కడే తీసుకొని మనం ఇక్కడికే ఎంట్రీ తీసుకొని ఇక్కడికే మనం టార్గెట్ పెట్టుకోం గదా! ఇది చూడండి. ఇది మనం వేరే అది ఉంది. తీసేసాను దాన్ని. ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే 1 సెకండ్. ఇది ఫిబొనాసి రిట్రేస్‌మెంట్ ఉంది. ఓల్డ్‌ది తీసేసాను. ఇది అవసరం లేదు. చూడండి ఆ రోజు వదిలేసిన తర్వాత గూడా మనకు ఎంత టార్గెట్ ఇచ్చిందో. చిన్న స్టాప్ లాసే గదా! చిన్న స్టాప్ లాస్ అయినా ఆ రోజు మొత్తం క్రాస్ కాలేదు ఎక్కడ చూడండి. ఈ 2 లైన్‌లు క్రాస్ అయ్యాయి. ఇక్కడ ఎగ్జిట్ కావాలి. క్రాస్ ఏమని చెప్పుకున్నాం మనం? ఇక్కడ ఎగ్జిట్. చూడండి. క్లియర్‌గా చూడండి. ఎగ్జిట్ ఎక్కడ? ఇక్కడ. డే తర్వాత ఎగ్జిట్ వచ్చింది మనకు. అక్కడ వరకు తీసుకున్నా గూడా మనకు చూడండి 1 ఎంతొచ్చింది? 4:4.9 వచ్చింది. అంటే స్టాప్ లాసు 1.60 పాయింట్స్ అయితే 1.5 పాయింట్లయితే మనకు టార్గెట్ వచ్చింది 7.20 వచ్చింది. 7 పాయింట్స్ అబోవ్ వచ్చింది దాదాపుగా. ఓకే. ఈ రకంగా మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఈ స్టాక్‌ని ఎలా ఎంచుకోవడం అది ఫ్యూచర్‌లో చూద్దాం. ఇంకా ఫ్యూచర్ అంటే నెక్స్ట్ మనం వీడియోస్ పెట్టుకుందాం ఖచ్చితంగా. ఒక్కొక్క స్టాక్‌ని ఎలా ఎంట్రీ తీసుకోవాలి. స్టాక్‌ని ఎలా ఎంచుకోవాలి ఫస్టు. నెక్స్ట్ డే కోసం ఇదే స్టాక్‌ని మనం చార్టింగ్ ద్వారా తీసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క స్టాక్‌ని మనం సెర్చ్ చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉన్నాయి మాత్రం తీసుకోవద్దసలు. నేను 3 మినిట్స్‌లోనే చూపించాను. ఇప్పుడు ఈ సమ్మాన్ క్యాపిటల్ ఉంది గదా! 3 మినిట్స్‌లోనే చూపించాను. అదే 5 మినిట్స్‌లో తీసుకోవచ్చు. సేమ్, సేమ్ ప్రాసెస్ ఉండాలనమాట. మనం ఏ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసినా సేమ్ ప్రాసెస్ ఉండాలి. ఇంకెక్కువ టార్గెట్ వచ్చే ఛాన్స్ గూడా ఉంటుందనమాట. ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఇది చూడండి ఎక్కడ క్రాస్ అయింది? ఇప్పుడు ఇందాక చెప్పుకుంది. ఇప్పుడు 5 మినిట్స్‌లో ఉన్నాం. ఇక్కడ క్రాస్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్.
చూడండి ఒకసారి ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్‌గా క్రాస్ అయింది. మనం మనం చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం ఇది ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి మనకు. దీని తర్వాత ఎంట్రీ ఏముండదు. ఆల్రెడీ ఇది మనకి 200 అబోవ్ ఉంది. మనం నెక్స్ట్ చేయాల్సిందేంటి? ఈ 50 అబోవ్ పైన 13 13 లైన్ ఉంటే చాలు మనకు. ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ క్రాస్ అయింది ఈ గ్రీన్ క్యాండిల్. చూడండి జాగ్రత్తగా. వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే మంచిగా అర్థమవుతుంది. ఓకే. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ. ఇదే రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్. అప్పుడు చూడండి. టార్గెట్ ఎక్కడి వరకు నెక్స్ట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ క్రాస్ అయినంత వరకు తీసుకోవచ్చు. ఎక్కడ క్రాస్ అయిందది? ఇక్కడ క్రాస్ అయింది. అలా తీసుకున్నా కూడా 8 పాయింట్స్ వచ్చాయి. ఓకే. ఇక్కడ క్రాస్ అయింది. ఏది 20 కింద 13 క్రాస్ అయినంత వరకు. ఇక్కడ చూడండి. ఇదిగో ఇది ఇక్కడ క్రాస్ అయింది చూడండి. ఇక్కడ క్రాస్ అయిందా? ఇక్కడ వరకు తీసుకోవచ్చు అన్నమాట. అలా తీసుకున్నా కూడా 2.20 స్టాప్ లాస్ వచ్చింది. 7.99 8 పాయింట్స్ వచ్చాయి దాదాపుగా. 8 పాయింట్స్ టార్గెట్ వచ్చాయన్నమాట. ఇంకా ఎక్కువ టైం ఫ్రేమ్‌లోకి వెళ్తే ఇదే రకంగా 5, 10 ఎంత టైం ఫ్రేమ్ ఎక్కువ తీసుకుంటే మనకు అంత ఎక్కువ పాయింట్లు క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 15 మినిట్స్‌లోకి వెళ్ళాం కదా! ఇది చాలా ఆల్రెడీ మూవింగ్ ఇక్కడ నుంచి జరిగిపోయింది. ఇక్కడ మూవ్ ఇచ్చింది చూడండి. ఇక్కడ క్రాస్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి తీసుకుందాం చూడండి లాంగ్ పొజిషన్. ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ ఇచ్చింది. క్రాస్ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదే క్యాండిల్ కింద లేదంటే ఇంకా ఈ రెడ్ క్యాండిల్ కింద కూడా స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ వచ్చింది. అయినా కూడా చూడండి స్టాప్ లాస్ ఎక్కువ వచ్చినా కూడా మనకి ఎక్కడ క్రాస్ అయింది? ఇక్కడ క్రాస్ అయింది. ఈ లైన్. ఓకే. ఈ లైన్ దగ్గర మనకు క్రాసింగ్ ఇచ్చింది చూడండి ఇక్కడ. ఓకే. ఈ లైన్. ఈ బ్లాక్ లైన్ దగ్గర క్రాస్ ఇచ్చింది. క్రాస్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత నాకు 10 పాయింట్స్ చాలు, 15 పాయింట్స్ చాలు, 20 పాయింట్స్ చాలు అనుకున్నా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. మనకు కావాల్సింది ట్రేడింగ్‌లో ఎక్కువ పాయింట్స్ అంతే. 20 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఎగ్జిట్ కావచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి మళ్ళీ నియర్ బై ఇది అర్థమైంది కదా క్లియర్‌గా. టైమ్ ఫ్రేమ్ పెరిగిన కొద్దిగా మనకు ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే స్టాప్ లాస్ కూడా పెరుగుతుంది. ఫస్ట్ 1.2 వచ్చింది. 2.5 వచ్చింది. ఇప్పుడు స్టాప్ లాస్ పెరిగింది. ఒకవేళ లేదు నేను అంత భరించను ఇక్కడికే పెట్టుకుంటా అంటే ఇక్కడ. లేదు ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చేసుకోవచ్చు. కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. మనం తీసుకునే ఎంట్రీ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 0 స్టాప్ లాస్ పెట్టుకుంటే మిగతాదంతా ప్రాఫిటే మనకు. ఆ తర్వాత కూడా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చేయొచ్చు ఈ రకంగా. చూడండి ఫస్ట్ ట్రైలింగ్ ఇక్కడ, ఆ తర్వాత సెకండ్ ట్రైలింగ్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్, ఆ తర్వాత ట్రైలింగ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎన్ని రోజులు పట్టింది చూడండి ఇక్కడ. ఇంకొకటి కూడా గమనించండి. ఇక్కడ ఏ రోజు ఎంట్రీ తీసుకున్నాం మనం? 29 సెప్టెంబర్ 29 ఎంట్రీ తీసుకుంటే దాదాపుగా 29, 30, 1 అంటే ఒక 3 డేస్‌లో మనకి 20 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాం. ఈఎంఎస్‌తో ఈ రకంగా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా యాక్చువల్‌గా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాను. ఆ 2 ఈఎంఏ లైన్స్ ఎలా ఉపయోగించాలి, ట్రేడింగ్ వ్యూలో ఎలా తీసుకోవాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం నేను తీసుకున్నాను. 13, 50, 200 తీసుకున్నాను. అంతకుముందు ఇంకా డిఫాల్ట్‌గా కూడా చూపించాను. ఓకే. ఇదే డిఫాల్ట్‌గా చూద్దాం ఒక్కసారి చూడండి. ఏం ఏం చూపిస్తుందో చూద్దాం. ఒకసారి రీసెట్ కొడతాను చూడండి. రీసెట్ కొట్టాను చూడండి. రీసెట్ కొట్టిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్‌గా మనం తీసుకున్న స్ట్రాటజీ ప్రకారమే వర్కౌట్ అయింది. కాకపోతే ఇక్కడ మనకు ఫస్ట్ క్రాసింగ్ ఇక్కడే ఇచ్చింది. కాకపోతే ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాం. ఇంతవరకు వెళ్ళాం. మళ్ళీ సెకండ్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ. ఎగ్జిట్ వచ్చింది, ఎంట్రీ వచ్చింది 1 తారీఖు. 2 ఎంట్రీలు వచ్చాయి. మనం తీసుకున్న స్ట్రాటజీ 13, 50, 200 ప్రకారం అయితేనేమో ఒకటే ఎంట్రీ తోటి ఎంట్రీ వచ్చింది, ఎగ్జిట్ వచ్చింది. అదనమాట. ఓకే. ఈ రకంగా మీరు బిగినర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే. మీరు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ రకంగా ఎటువంటివి కావాలి, కొందరేంటంటే బిగినర్స్ తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత ఏమైనా కావాలనుకున్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి వీడియో చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి ఇండికేటర్స్ అండ్ టూల్స్ ఒక్కొక్క టూల్స్‌ని ఏ రకంగా యూజ్ చేయాలో ఇప్పుడు చాలా వరకు ఇందులో ఎలా ఈ ట్రెండ్ లైన్ ఉంది ఇప్పుడు చూడండి. ట్రెండ్ లైన్‌ని ఏ రకంగా తీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఎక్కడ నుంచి తీసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇవన్నీ తీసేస్తున్నాను. ట్రెండ్ లైన్ ఏ రకంగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక లో ఇచ్చింది. లో ఇచ్చిన తర్వాత సెకండ్ లోని కలుపుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం చూడండి. సెకండ్ లోను ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఇది. ఇది సెకండ్ లో, ఇది ఫస్ట్ లో, ఇది సెకండ్ లో. హయ్యర్ లో అనమాట ఇది. ఇది హయ్యర్ లో అంటారు అనమాట. దీనికంటే కిందికి లో ఫామ్ చేస్తే లోయర్ లో అంటారు. దీని పైననే ఫామ్ చేసింది కనుక హయ్యర్ లో అంటారు అనమాట. ఈ హయ్యర్ లోకి 1, 2 కలిపిన తర్వాత మనకి ట్రెండ్ లైన్ ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి మళ్ళీ బేరిష్ అనేది అర్థమవుతుంది అనమాట. దీని కింద బేరిష్. ఈ బేరిష్ ఉన్నంత సేపు మనకు డౌన్ ట్రెండ్ తీసుకోవాలి. పైన ఉన్నంత వరకు అప్ సైడ్ తీసుకోవాలి. చూడండి, ట్రెండ్ లైన్ ద్వారా కూడా మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది క్లియర్‌గా అర్థమైంది. ఓకే. ఇంకా ఎక్కడుంది అలా. మనం అలా ఉన్నప్పుడే మనం ఎంట్రీస్ తీసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఎంట్రీస్ సాధ్యమవుతాయా? కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం ఫార్మ్ అయింది? లోయర్ లో ఫార్మ్ అయింది చూడండి. ఇది ఒక లోకి అనుకుంటే దీని కింద మళ్ళీ లోయర్ లో ఫార్మ్ అయింది. కనుక ఎంట్రీస్ ప్లాన్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ చిన్న హై ఇచ్చింది. ఈ హై ఇచ్చింది. దీనికి ఒకసారి ఇది ట్రెండ్ లైన్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ రే తీసుకున్నా కూడా మనకు ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఈఎంఎస్ ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నాను, ఇక్కడ తీసుకోవట్లేదంటే ఇది మన ఈఎంఎస్‌కి కింద ఉంది. కింద ఉన్నది తీసుకోవద్దు ఎప్పుడైనా. పైన ఉన్న మార్కెట్ తర్వాతనే మనకు తీసుకోవాలి. సెకండ్ దానికి కలుపుకుంటూ పోవాలి. ఇక్కడ చూడండి. దీన్ని ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నా కూడా దీనికి అటాచ్ చేయలేము ఇలా. ఎక్కడ దీనికి అటాచ్ చేయలేము ఇలా. ఇది పర్ఫెక్ట్ కాదనమాట. ఇక్కడ తీసుకున్న ఈ రెడ్ క్యాండిల్ కింద తీసుకొని ఇలా తీసుకుంటామంటే కాదనమాట అక్కడ. ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ ఇది అవుతుంది. ఎందుకంటే ఈఎంఎస్ పైన ఉంది మార్కెట్. పైన ఉన్నది కింద స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, మనకు ఈ లైన్ ప్రకారం లైన్ పైన ఉన్నంతసేపు మనకు అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ మీన్స్ మనం ఇక్కడ ఉంది కదా, ఇది స్కేల్. ఈ స్కేల్ ద్వారా మనం మెజర్మెంట్ ఎన్ని పాయింట్స్ వచ్చింది ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. 8.28 పాయింట్స్ వచ్చాయి. ఓకే. ఈ టూల్ని ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా డైరెక్ట్ అంటే తీసుకోవచ్చు. మనం ఇది స్టాకే కనుక డౌన్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. అది ఏ రోజు మనకు ఈరోజు 22. కానీ ఇక్కడ ఏమైంది, 18, 19 మాత్రం అప్ ట్రెండ్‌లో ఉంది. 22 మాత్రం డౌన్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 23 కూడా డౌన్ ట్రెండ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మెల్లగా ఏంటిది 200 కిందికి వచ్చింది మార్కెట్. 200 కిందికి వచ్చినా సస్టైన్ కాలేదు ఇక్కడ. మళ్ళీ రివర్స్ ఫార్మ్ అయింది చూడండి. ఇక్కడ మళ్ళీ బిగ్ మూవ్‌మెంట్ అందుకే వచ్చిందన్నమాట ఇక్కడ. స్ట్రాంగ్‌గా ఒకేసారి స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది. ఓకే. ఈ రకంగా ప్లాన్ చేసి ఎంట్రీలు తీసుకోవడానికి ట్రై చేయండి. టూల్స్‌ని ఏ రకంగా యూజ్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. ఒక ఈఎంఏ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ ఈఎంఏ కాకుండా ఇది ఒకసారి తీసేస్తున్నాను. సరే, ఇది ఉన్నా ఓకే. ఇక్కడ ఇండికేటర్‌లో ఈఎంఏ అని కొట్టినా వస్తది. కాకపోతే మనకు ఏంటి రీజన్ అంటే ఇక్కడ చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఎక్కడుంది? ఇవి ఫేవరెట్‌లో ఉన్నాయి. ఫేవరెట్‌లో కాదు. 1 సెకండ్. ఇండికేటర్స్ ఈఎంఏ ఇక్కడ మనకు మళ్ళీ అవే వచ్చాయా? ఈఎంఏ అంటే ఇక్కడ వచ్చింది చూడండి. ఇగో మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్. మూవింగ్ యావరేజ్ ఈ రిబ్బన్ అవసరం లేదు. మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్. కాకపోతే ఇది ఏంటంటే మనకు ట్రేడింగ్ వ్యూలో 3 ఇండికేటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు. దీన్నే ఎందుకు చూపించాను నేను అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ఎక్కువ ఈఎంఏలు చూపించింది మనకు ఒకే ఇండికేటర్లో ఎక్కువ ఈఎంఏస్ తీసుకోవడానికి ఇది ప్లాన్ అంటే. ఇప్పుడు ఇది అయితే 2, 3 మాత్రమే తీసుకోవస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోరాదు. ఇప్పుడు మనకి ఈ ఈఎంఏ సపోర్ట్ ఇంకొక ఇండికేటర్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఏదైనా తీసుకోవచ్చు. మనకు తెలిసిన ఇండికేటర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఉంది. సూపర్ ట్రెండ్ తీసుకోవచ్చు. ఆల్ఫా ట్రెండ్ ఉంది. ఆల్ఫా ట్రెండ్ తీసుకోవచ్చు. ఇందులో ఉన్న ఏ ఇండికేటర్ యూజ్ చేసైనా మనకు దానికి ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకోవచ్చు. ఇప్పుడు బీబీకేసీ ఉంది. బీబీకేసీ అనేది బోలిజియన్ బ్యాండ్ అండ్
కెల్టన్ ఛానల్ అని ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా చూసుకోవచ్చు. సరే ఇది వేరే అవసరం లేదు. మనం వివరించాలనుకునేది ఒకటి ఈఎంఎస్, ట్రెండ్ లైన్ వివరించాను. కొన్ని టూల్స్ కూడా వివరించాను. అది చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.